ఆగండి ఆగండి, ఇలా మామిడికాయ తురుము పచ్చడి చేసిన వాళ్ళు చాలా తక్కువ, కానీ తింటే మాత్రం మర్చిపోలేరు. సమ్మర్లో మామిడికాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి కదండి. ఇలా ఒకసారి తురుము పచ్చడి చేసి పెట్టేసుకోండి, 2-3 నెలలు నిల్వ ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ 1 కిలో చిన్నటి మామిడికాయలు తెచ్చుకున్నానండి. ఇవి బాగా పుల్లగా ఉంటాయి, పెద్దవైనా తీసుకోండి. కానీ ఈ తురుము పచ్చడికి ఈ సైజు కాయలు అయితేనే బాగా టేస్ట్ ఉంటాయి. కిలో మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా కడిగి దాని మీద ఉన్న పీల్ తీసి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. పెద్ద హోల్స్ ఉన్న వైపే గ్రైండ్ చేసుకోండి, చిన్న వైపు గ్రైండ్ చేస్తే అది టేస్ట్ బాగుండదు. ఇలా గ్రైండ్ చేసుకున్నాక పక్కకు పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మందపాటి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని బాగా కలుపుతూ మంచి అరోమా వచ్చేంత వరకు, ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ లావు ఆవాలు తీసుకున్నాను, కావాలనుకుంటే మీరు చిన్న ఆవాలు కూడా యూస్ చేయొచ్చు. ఇలా బాగా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుందండి. ఈ ఆవపిండి కానీ మెంతి పిండి కానీ ఇలా వేయించుకున్నాక వేరొక గిన్నెలోకి వేసి ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి. నేను చల్లార్చుకొని మిక్సీ జార్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా గ్రైండ్ చేసుకున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అలా చేసుకుంటేనే ఆవపిండి మంచి స్మెల్ వస్తుంది. దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇందాక ఒక గిన్నె చూపించాను కదండి, ఆ గిన్నెతో అదే కడాయి పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇది నేను 1.5 కప్పు ఆయిల్ వేసానండి. ఈ కప్తోనే 5 కప్పులు తురుమైందండి మామిడికాయ, అందుకనే 1.5 కప్పు ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ వచ్చేసి నాకు నువ్వుల నూనె వాడుతున్నానండి. ఏ పికిల్కైనా మనం నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల ఆయిల్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మెంతులు, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాలు వేస్తే ఈ మామిడికాయ తురుము పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది. 1 కప్పు ధనియాలు వేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడైతే 1 కప్పు నిండుకు వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఒక 20 ఎండుమిర్చి వేసాను. ఇవన్నీ కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా కదుపుతూ వేయించుకోవాలి, లేకపోతే ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది. ఇదంతా వేగిన తర్వాత నేను ఇక్కడ ఇంగువ వాడుతున్నానండి. ఇంగువ అనేది మీ ఆప్షను, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఇంగువ వేసుకుంటే మాత్రం ఈ పచ్చడికి మంచి ఫ్లేవరు టేస్ట్ 2 బాగుంటాయండి. ఇవన్నీ కదిపించుకొని ఒకసారి పక్కకు పెట్టేసి చల్లార్చుకుందాం. ఈ లోపల నేను మామిడికాయ తురుముకున్నాను కదండి, దాంతోకి వచ్చేసి ఇందాక చూపించిన కప్తోనే 3/4 కప్పు మిక్సీ పట్టుకోనన్నా వేసుకోండి రాళ్ళ సాల్ట్, లేదు అనుకుంటే పింక్ సాల్ట్ వేసుకోండి, అది మీ ఇష్టము. నేను ఇక్కడైతే నున్న సాల్ట్ 3/4 కప్పు వేసాను. అదే కప్తోనే 2 కప్పుల కారం పొడి వేసాను. ఎందుకంటే ఈ మామిడికాయలు బాగా పుల్లగా ఉన్నాయండి, అందుకనేసి కారం పొడి ఎక్కువ వాడాను. లేదు మామిడికాయ అంత పుల్లగా ఉండదు అనుకుంటే మీరు కొంచెం కారం తగ్గించుకోండి. నేను 2 కప్పులు వేసి బాగా కలుపుకొని ఇందాక ఆడిచ్చి పెట్టుకున్నటువంటి ఆవపిండి మెంతిపిండి కూడా వేసి 10 నిమిషాలు బాగా కలుపుకోండి. అలా కలుపుకుంటేనే ఈ పికిల్కి అంతా పట్టుకుంటాయి. ఇందాక వేయించుకున్న పోపు దినుసులు ఆయిల్ అంతా చల్లారింది. ఈ మామిడికాయ తురుము పచ్చడి వేసి బాగా కలుపుకొని ఆయిల్ అంతా పట్టుకునేంత వరకు కలుపుకొని అప్పుడే అయినా వేడివేడి అన్నంతో తినొచ్చు నెయ్యి వేసుకొని. లేదు అనుకుంటే మూత పెట్టేసి 2 రోజుల తర్వాత మరలా కదిపించి ఎయిర్ కంటైనర్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు అండి. ఇది మ్యాక్సిమం 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి.